ఛత్తీస్గఢ్ జిల్లా బీజాపూర్ జిల్లా పెద్దగలూరు అటవీ ప్రాంతంలో భద్రతా దళాలు మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతూ ఉన్నాయి. ఎన్కౌంటర్లో మావోయిస్టు కమాండర్ ఉధమ్ సింగ్ మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ఘటనా స్థలం నుంచి ఆటోమేటిక్ AK-47 రైఫిల్ ను భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. డీటెయిల్స్ మనకు రవికిరణ్ అందిస్తారు. రవికిరణ్ చెప్పండి, ఇంకా ఎన్కౌంటర్ కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది. డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? అప్డేట్స్ ఏంటి? ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజాపూర్ జిల్లా పెద్దగలూరు అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలకు మరియు నక్సలైట్లకు మధ్య భీకర ఎదురుకాల్పులు అయితే ఇంకా కంటిన్యూ అవుతున్నాయి. ఎన్కౌంటర్ లో ఇప్పటికే నక్సలైట్ కి సంబంధించినటువంటి అగ్రనేతగా ఉన్నటువంటి కమాండర్ ఉదయ్ సింగ్ కూడా మృతి చెందినట్టుగా పోలీసులు ధృవీకరించారు. సంఘటనా స్థలం నుంచి ఆటోమేటిక్ AK-47 కూడా రైఫిల్ ను స్వాధీనం చేసుకున్నారు. ఇంకా ఎదురుకాల్పులు కొనసాగుతున్న నేపథ్యంలో మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అలాగే ఎన్కౌంటర్ ఇప్పటికే అధికారులు కూడా ధృవీకరించారు. దాంతో పాటుగా బీజాపూర్ జిల్లా వ్యాప్తంగా కూడా ఈ రోజు నుంచి పునరావాస కార్యక్రమం ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున DRG టీమ్స్ అన్ని కూడా దండకారణ్యం అంతా చుట్టుముట్టాయి. ఈ నేపథ్యంలో ఎవరున్నా ఉన్నట్టయితే నక్సల్స్ సంబంధించినటువంటి వాళ్ళు, అలాగే వాళ్ళకి సంబంధించి సపోర్ట్ ఇచ్చే వాళ్ళు ఎవరున్నా పునరావాసం కింద వెంటనే లొంగిపోవాలని చెప్పేసి పోలీసులు అయితే ఇప్పటికే పెద్ద ఎత్తున అవగాహన సదస్సులు కూడా ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో ఎన్కౌంటర్ చోటు చేసుకోవడం పెద్దగలూరు అటవీ ప్రాంతంలో అయితే కొంత ఉద్రిక్తత అయితే చోటు చేసుకుంది. ముఖ్యంగా DRG టీమ్స్ అలాగే నక్సల్ల మధ్య ఇంకా అటవీ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున అయితే చోటు చేసుకుంటే ఈ నేపథ్యంలో మృతుల సంఖ్య సాయంత్రం వరకు కూడా మరింత పెరిగే అవకాశం ఉంది. అటవీ ప్రాంతం అంతా పూర్తిగా సాయుధ బలగాలు అనేవి నిండినట్టు తెలుస్తుంది. ఇప్పటికే DRG టీమ్స్, కోబ్రా బెటాలియన్ సంబంధించిన టీమ్స్ కూడా పలు ప్రాంతాల నుంచి అక్కడికి చేరుకున్నట్టుగా తెలుస్తుంది. ఆపరేషన్ కగార్తో ఇటువంటి అటెంప్ట్స్ జరుగుతూ ఉన్నటువంటి క్రమంలో పెద్ద ఎత్తున మావోయిస్టులు లొంగిపోతున్నటువంటి ఘటనలు కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా వీటికి సంబంధించినటువంటి లేఖలు కూడా మావోయిస్ట్ దళాల నుంచి కూడా వ్యక్తమవుతున్నటువంటి క్రమంలో ప్రస్తుతం ఈ ఎన్కౌంటర్ ఏ విధంగా చూడొచ్చు? దీనికి సంబంధించి డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? అటు మావోయిస్టుల నుంచి ఎటువంటి సమాచారం ఏంటి, వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఏంటి అనేటువంటి వివరాలు ఉన్నాయా? చూసినా ప్రధానంగా ఛత్తీస్గఢ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి మావోయిస్టులకు పట్టున్న ప్రాంతాలన్నీ కూడా ఒక్కొక్కటిగా భద్రతా బలగాలు చేజిక్కించుకున్నా. ఇప్పటికే ముఖ్యమంత్రి కావచ్చు, డిప్యూటీ సీఎం కావచ్చు, పూర్తి స్థాయిలో మావోయిస్టులు ఏరువేసే లక్ష్యంగా బలగాలన్నీ కూడా ముందుకు పంపుతున్నారు. ముఖ్య నేతలందరూ కూడా దీని మీద ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి అధికారులతో కూడా మంతనాలు జరుపుతున్నారు. ఛత్తీస్గఢ్ లో ఉన్నటువంటి నారాయణపూర్ కావచ్చు, బీజాపూర్ కావచ్చు, అలాగే దండకారణ్యం ఉన్నటువంటి ప్రాంతాలు కావచ్చు, ఒరిస్సా రాష్ట్రం కావచ్చు, చాలా సరిహద్దు ప్రాంతాలన్నింటిలో ఇప్పటికే మావోయిస్టులు ఏరువేత కంటిన్యూ అవుతుంది. చాలా చోట్ల కూడా లొంగిపోతున్న పరిస్థితి అయితే కనపడుతుంది. మావోయిస్టులకు పట్టున్నటువంటి ప్రాంతాల్లో ఒక్కొక్కటిగా చేయించుకుంటున్నారు. ఆపరేషన్ కగార్ ఇంకా కంటిన్యూ చేస్తున్నారు. మార్చి వరకు కూడా పూర్తి స్థాయిలో మావోయిస్టులు ఎక్కడా లేకుండా చేసేందుకైతే పూర్తి స్థాయిలో కేంద్ర బలగాలు కూడా పెద్ద ఎత్తున పహారా కాస్తున్నాయి. అడవులన్నీ జల్లెపడుతున్నాయి. DRG టీమ్స్ కూడా పెద్ద ఎత్తున కూమింగ్ నిర్వహిస్తున్న సిచ్యువేషన్ లో మావోయిస్టులకైతే చాలా ఇబ్బందులు ఎదురవుతుందని చెప్పవచ్చు. దెబ్బ మీద దెబ్బ తగులుతుంది. గత కొంతకాలంగా గడిచిన వారం రోజుల్లో 15 నుంచి 20 మంది ముఖ్యమైనటువంటి పనిచేసేటటువంటి మావోయిస్టులు కూడా లొంగిపోయారు. అలాగే పలువురు ఎన్కౌంటర్ లో మృతి చెందడం జరిగింది. ప్రస్తుతం ఈ ఎన్కౌంటర్ లో మృతి చెందడంతో బీజాపూర్ జిల్లాలో పూర్తి స్థాయిలో మావోయిస్టు పార్టీకి ఎదురు దెబ్బ తగిలిందని చెప్పవచ్చు. అక్కడక్కడ 2-3 ఉన్నప్పటికీ కూడా మిగతా ప్రాంతాల్లో ఎక్కడా కూడా మావోయిస్టు పార్టీకి పట్టు చేజిక్కకుండా సాయుధ బలగాలు అయితే పహారా కాస్తున్నాయి, కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. ఇంటెలిజెన్స్ నివేదికల అప్రమత్తతో ఎప్పటికప్పుడు కూడా కూంబింగ్ కంటిన్యూ చేస్తుండటంతో మావోయిస్టులకైతే దెబ్బ మీద దెబ్బ తగులుతుందని చెప్పొచ్చు. రైట్ రవికిరణ్.